నమస్తే గైస్, ఎట్లున్నారు? మంచిగురని మంచిగా మీరు కూడా మంచిగా అనుకుంటున్నా. ఏం లేదు గైస్, పాలక్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇక మా అత్త పాలక్ రైస్ ఏంది, ఎన్ని రోజులు అయింది, ఎట్లా పెడతావు, ఎన్ని రోజులు ఏం చేస్తావా చేయవా అది ఇది అనేసి అనింది అనమాట. అరే ఎట్లా కాదురా ఈ రోజు ఎట్లనే చేయాలనేసి పాలక్ రైస్ చేసాను అనమాట. ఏం లేదు, మీరు కూడా ఇక చేస్తున్నా కదా, ఎట్లయినా మరి వీడియో చేస్తే అయిపోతుంది అనేసి వీడియో కూడా చేసేస్తున్నా. ఇగో ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ తీసుకోండి గైస్. తీసుకొని ఒక బొగాండి పెట్టుకోండి. కొంచెం వెన్నె ఉంది అనమాట. వెన్నె నూనె అన్ని మిక్స్ చేసేసి చూపించిన మసాలాలను వేసిన, ఉల్లిగడ్డలు పొడుగా కోసుకొని 2 ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఒక 3 స్పూన్ల పసుపు వేసిన తర్వాత మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము, పాలకు, ఉప్పు వేసుకున్న, కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టిన, వేడి అన్నం పక్కన పెట్టుకుని అన్నంలో కలిపేసిన. అరే ఏముంది చేయడం అయితే వేసినా కానీ గైస్ మళ్ళీ తెలియదు మా అత్త ఎట్లా పేర్లు పెట్టడం అనేది. నాకైతే మాత్రం మస్తు నచ్చింది. కారంగా మన తెలంగాణ స్టైల్ లాగా మస్తుగా వేసిన. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఎట్లుంటుందో చూద్దాం.